అర్జునుడు కోరగానే శ్రీకృష్ణుడు రథాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రథాన్ని నిలిపి, అదిగో కౌరవకూటం, చూడవయ్యా అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణ, యుద్ధ సన్నద్ధులై వచ్చిన ఈ నా చుట్టుపక్కల వారందరినీ చూసి చేతిలోంచి గాంధీవం జారిపోతోంది. చర్మం కాలి సెగలు కక్కుతోంది. నిలబడలేకపోతున్నాను. మనస్సు భ్రమిస్తోంది. నేను విజయాన్ని కోరటం లేదు, రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ కోరటం లేదు. బంధువులందరినీ చంపుకున్నాక రాజ్యమెందుకు, ఈ భోగం ఎందుకు, అసలు ఈ జీవితం ఎందుకు? కాబట్టి కృష్ణ, ఏ ప్రతీకారమూ చేయకుండా శస్త్ర సన్యాసిగా ఉండే నన్ను అర్ధార్థ రాష్ట్రులు శస్త్రధారులై వచ్చి హింసించినా సరే అది నాకు క్షేమమే అవుతుంది. దేనికోసం దుఃఖించకూడదో దానికోసమే దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందలా మాట్లాడతావేమిటి? పండితులైన వారెవరైనా కూడా సజీవుల గురించి గాని గతజీవుల గురించి గాని ఏమాత్రము దుఃఖించరు సుమా. నేను, నువ్వు, ఈ మహారాజులు కూడా గతంలో లేకుండానూ లేము, భవిష్యత్తులో ఉండకుండానూ పోము. దేహం వలన దేహదారులకు బాల్యము, యవ్వనము, ముసలితనము మొదలైనవి కలగడం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందటం కూడా అంతే సహజము. బుద్ధిమంతులు ఆ విషయంలో మోహితులు కారు. ఈ ఆత్మను చంపేదానిగా గాని చంపబడేదానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువల్లనంటే ఆత్మ చంపదు, చంపబడదు. ఆత్మ నాశనం లేనిది, నిత్యమైనది, వృద్ధిక్షేములు లేనిది, వేముగానిదని తెలిసినవాడు చంపడానికి ఎలా ప్రేరేపిస్తాడు? తాను మాత్రం ఎలా చంపుతాడు? పార్థ, ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను. ఇక ఏ యోగజ్ఞానం వల్లనైతే నువ్వు కర్మబంధాలను పొందావో అటువంటి కర్మయోగాన్ని చెబుతాను విను. కృష్ణ, నీవు చెప్పిన దానిని బట్టి కర్మయోగము కన్నా జ్ఞానమే గొప్పదని నీ అభిప్రాయంగా తోస్తున్నది. అలాంటప్పుడు ఘోర కర్మమైన ఈ యుద్ధం చేయడానికి నన్నెందుకు నియోగిస్తున్నావు? అర్జున, పూర్వకాలంలో నేనే దీనిని సాంఖ్యులకు జ్ఞానయోగంగాను యోగులకు కర్మయోగంగాను 2 విధాలుగా చెప్పాను. కర్మలు చేయకుండా ఒక్క క్షణమైనా ఎవరూ ఉండలేరు. ప్రకృతి గుణాలకు లోబడి ప్రతివారు కర్మలు చేస్తూనే ఉంటారు. కాబట్టి నీవు నీకు నియమితమైన కర్మలను ఆచరించు. ఎందుకంటే ఏ పని చేయకపోవడం వల్ల దేహయాత్ర కూడా అత్యంత దుర్భరంగా పరిణమిస్తుంది. కాబట్టి అర్జున, ఫలాపేక్ష లేకుండా యజ్ఞవిధిగా కర్మలనాచరించు. నీవు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మలనాచరించు. అపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. ఎన్నటికీ నశించని ఈ యోగాన్ని మొదట సూర్యుడికి బోధించాను. ఆ సూర్యుడు మనువుకి చెప్పాడు. మనువు ఇక్షాకుడికి చెప్పాడు. అర్జున, ధర్మం కృంగి అధర్మం పెచ్చిమీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటుంటాను. సజ్జన సంరక్షణకు, దుర్జన శిక్షణకు, ధర్మ సంస్థాపనకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను. నీవెంత గొప్ప పాపాత్ముడవైనప్పటికీ
జ్ఞానమనే దెబ్బతో ఆ పాపసాగరాన్ని అవలీలగా దాటిపోగలవు. ఎవడైతే రాగద్వేషాలు లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి. ద్వంద్వభావాలు లేనివాడు మాత్రమే ఈ కర్మబంధాల నుంచి సుఖంగా తెమిలిపోతాడు. నిష్కామ కర్మయోగి, శుద్ధ మనస్కుడు, జితేంద్రియుడు, అన్ని ప్రాణులను తన వలనే చూసుకునేవాడై ఆచరించిన ఎలాంటి కర్మలు కూడా వాడిని బంధించలేవు. ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణంగా చేసే కర్మల వలన తామరాకుపై నీటి బొట్టు వలె పాపాలు అంటవు. కర్మ, కర్తత్వము, తత్ఫలం అనేవి ఆత్మ ప్రేరేపణలు కావు. మాయయే ఆ పని చేస్తోందని గ్రహించు. తనను తానే ఉద్ధరించుకోవాలి. ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి గాని పతనం కాకూడదు. నిగ్రహం లేని వారికి ఆత్మయే శత్రువుగాను ఉంటుంది. యోగయుక్తుడైన వాడు సర్వప్రాణుల యందున సమదృష్టి కలిగి అన్ని జీవముల యందున తనను తనయందు సర్వభూతాలను దర్శిస్తాడు. అన్ని ప్రాణులందున నన్ను, నాయందే అన్ని ప్రాణులను చూసేవాడెవడో వాడి అందే నా దృష్టి, నాయందే వాడి దృష్టి ఉంటాయి. నా ఈ ప్రకృతి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 భాగాలుగా విభజింపబడి ఉంది. అపర అనబడే ఈ ప్రకృతి అల్పమైనదని, దీనికంటే వేరైనది జీవరూపమైన ఈ సమస్త విశ్వాన్ని ధరించింది అయినా నా ప్రకృతియే ఉత్కృష్టమైనదని తెలుసుకో. నిర్వికారము, ఉత్కృష్టము, సర్వాతీతము అయిన నా స్వరూపాన్ని గుర్తించలేక అవ్యక్తుడనైన నన్ను అజ్ఞానులు వ్యక్తునిగా భావిస్తున్నారు. అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని సర్వజీవులను నేనెరుగుదునే గాని నన్నెవరూ ఎరుగరు. పరంతప అగర్భ రాగద్వేషాలచే కలిగిన సుఖదుఖాల వల్లనే జీవులు మోహితులవుతున్నారు. ఎవరైతే జరామరణాల నుంచి విముక్తికై నన్నే ఆశ్రయించి సాధన చేస్తారో వాళ్ళు మాత్రమే కర్మతత్వాన్ని, పరబ్రహ్మను తెలుసుకోగలుగుతారు. నాశనం లేనిది, సర్వోత్కృష్టమైనదియే బ్రహ్మము. ప్రకృతి సంబంధమైన స్వభావాలే ఆధ్యాత్మము. భూతోత్పత్తికైన ఘటనమే కర్మము. నాశనమయ్యే పదార్థము అది భూతమనబడుతోంది. జీవుడే ఆదిదైవతము. సమస్త దేహములందున అంతర్యామినయ్యున్న నేనే ఆదియజ్ఞుడిని.